అదంటే అమౌంట్ आज हते सब आते लो आज हते गाने अभी उन्हें हते का चला हंदा एक रोज हन्ने मारते हैं का विना ये भी हो पास शाम को जाती के हम लोग सो जावा हेलो हेलो हुसैन Hussein, can you hear me? వినపడుతోందా? తేజ వినపడుతుందా? తేజ నేను మాట్లాడేది వినపడుతోందా? ఎస్ మేడం వినపడుతుంది. ఓకే. Let's start the class. సో సెకండ్ యూనిట్ లో ఆల్రెడీ నిన్న కూడా పీపీటీ పంపించాను. సాలిడ్ మోడలింగ్, కర్వ్, అదే 3 టైప్స్ ఆఫ్ మోడలింగ్ ఉంది. వైర్ ఫ్రేమ్ మోడలింగ్, సర్ఫేస్ మోడలింగ్, సాలిడ్ మోడలింగ్ అని. సో ఇందులో సెకండ్ సాలిడ్ మోడలింగ్ మళ్ళీ 3 విధానాలుగా సాలిడ్ మోడలింగ్ చేయొచ్చు. 3 విధానాలు ఏంటి అంటే బీరెప్ మోడల్, సిఎస్జి మోడల్ అండ్ ఫ్యూచర్ మోడలింగ్. ఈ 3 విధానాలుగా సాలిడ్ మోడలింగ్ ఎలా చేస్తామో నేను చెప్పాను. నెక్స్ట్ వైర్ ఫ్రేమ్ మోడలింగ్ అంటే ఏంటి, సర్ఫేస్ మోడలింగ్ అంటే ఏంటో కూడా చెప్పాను. కాకపోతే ఇందులో ఏంటంటే వైర్ ఫ్రేమ్ లో కానీ సర్ఫేస్ లో కానీ కర్వ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది చెప్పలేదు. సో నౌ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ హౌ ద కర్వ్ రిప్రజెంటేషన్. అంటే నేను మీకు నిన్న వైర్ ఫ్రేమ్ మోడలింగ్ చెప్పేటప్పుడు, సర్ఫేస్ మోడలింగ్ చెప్పేటప్పుడు అనలిటికల్ కర్వ్స్ అని, సింథటిక్ కర్వ్స్ అని చెప్పాను. అనలిటికల్ కర్వ్స్ అంటేనేమో డిజైన్ డైమెన్షన్ ఉన్న వాటిని అనలిటికల్, డైమెన్షన్ లేని వాటిని సింథటిక్ అని చెప్పాము. అవి ఎలా చేస్తారు అని అంటే C0, C1 కంటిన్యూటీ ఈక్వేషన్స్ తో దాన్ని మనం డిఫైన్ చేస్తామని చెప్పాను. ఆ కంటిన్యూటీ ఈక్వేషన్స్ తో డిఫైన్ చేసే కర్వ్స్ పేరు కూడా కొన్ని చెప్పాను. హెర్మైట్, బీజియర్, బీ స్ప్లైన్, క్యూబిక్ కర్వ్స్ అని చెప్పని, స్ప్లైన్స్, హెర్మైట్, బీజియర్ కర్వ్స్, అలా కొన్ని పేర్లు చెప్పాను నేను. అది సాలిడ్ మోడలింగ్ నేను పంపించిన పీపీటీలో చాలా క్లియర్గా ఉన్నాయి ఆ పేర్లు. సో ఆ కర్వ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, వాటిని కంటిన్యూటీ ఈక్వేషన్స్ ఎలా రాస్తాము, సర్ఫేసెస్ అయితే ఎలా రిప్రజెంట్ చేస్తాము, వాటికి ఈక్వేషన్స్ ఎలా రాస్తాము అనేది ఇది కర్వ్ రిప్రజెంటేషన్స్. ఇదంతా మ్యాథమెటికల్ ఫాము. సెకండ్ యూనిట్లో టఫెస్ట్ టాపిక్ అంటే ఇదే. సో సెకండ్ యూనిట్లో టఫెస్ట్ టాపిక్ ఇదే. ఈ మ్యాథమెటికల్ ఫార్మ్స్ ఎలా రాయాలి అనేది అర్థమైతే వాళ్ళు బీజియర్ కర్వ్స్ గురించి అడిగినప్పుడు కానీ, స్ప్లైన్ కర్వ్స్ గురించి అడిగినప్పుడు కానీ వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఓకే ఓకే. సో ఈరోజు కర్వ్ రిప్రజెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇవి కర్వ్ని రిప్రజెంట్ చేయటం ఎలాగా. సో కర్వ్ని రిప్రజెంట్ చేయటానికి
మనకి రెండు రకాల కర్వ్స్ ఉంటాయి. ఇది వైర్ ఫ్రేమ్ కి వర్తిస్తుంది, సర్ఫేస్ కి వర్తిస్తుంది. వైర్ ఫ్రేమ్ లోనే అవే కర్వ్స్ ఉన్నాయి, సర్ఫేస్ లో కూడా అవే కర్వ్స్ ఉన్నాయి. విచ్ ఆర్ నాట్ డిఫైన్డ్ అంటే పారామీటర్ లేని వాటికి. సో వీటికి ఏంటంటే కర్వ్ రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ ఫార్మ్స్ అని రెండు ఉన్నాయి. సో ఈ కర్వ్స్ అనేవి నాన్ పారామెట్రిక్, పారామెట్రిక్ రెండు రకాలు. నాన్ పారామెట్రిక్ అంటేనేమో పారామీటర్ డిఫైన్ చేయని వాటికి నాన్ పారామెట్రిక్ అంట. సో పారామెట్రిక్ అంటేనేమో పారామీటర్ మనం డిఫైన్ చేసుకోగలిగిన వాటిని పారామెట్రిక్ ఫామ్ అంటారు. ఇక్కడ రిప్రజెంటేషన్ లో నాన్ పారామెట్రిక్ ఫామ్ ఇంప్లిసిట్ కనుక అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0. అదే ఎక్స్ప్లిసిట్ ఫామ్ అంటేనేమో ఇది లైన్ ఈక్వేషన్ నాన్న, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఎక్స్ప్లిసిట్ ఫామ్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇది ఒక లైన్ ఈక్వేషన్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ, వై ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ టీ. ఇది పారామెట్రిక్ ఫామ్ కాబట్టి ఇది ఒక లైన్ ఈక్వేషన్, ఇది కరెక్ట్ గా ఉంటుంది. నాన్ పారామెట్రిక్ అంటేనేమో నాన్ పారామెట్రిక్ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం వైని, అంటే ఈక్వేషన్ ని ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గా తీసుకుంటాం. ఇక్కడ ఈక్వేషన్ ని పారామెట్రిక్ ఫామ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా దాని యొక్క కోఆర్డినేట్స్, వై ఈజ్ ఈక్వల్ టు వై అండ్ దాని యొక్క కోఆర్డినేట్స్ కి ఒక పారామెట్రిక్ ఈక్వేషన్ మనం డిఫైన్ చేస్తాం లైన్ ఈక్వేషన్. నాన్ పారామెట్రిక్ ఈక్వేషన్ వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా ఫంక్షన్ గా తీసుకుంటాం. దీని ఇంప్లిసిట్ ఫామ్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఈ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. ఇది నాన్ పారామెట్రిక్ ఈక్వేషన్. ఇవి ఆల్రెడీ ఇంతకు ముందు మీరు మ్యాథమెటిక్స్ సర్వీస్ చేసేటప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0 చేసి నాన్ పారామెట్రిక్ ఫామ్ ఎలా ఉంటుంది, అదే ఒక స్లోప్ అంటే ఒక ఈక్వేషన్ ఉన్న y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బి ఈక్వేషన్ ఉన్న ఫామ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంది. సో ఐఎమ్ సేయింగ్ యూ ఒక కర్వ్ ని రిప్రజెంట్ చేయాలి అని అంటే కర్వ్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి పారామెట్రిక్ ఫామ్, ఇంకొకటి నాన్ పారామెట్రిక్ ఫామ్. నాన్ పారామెట్రిక్ ఫామ్ ఇంప్లిసిట్ ఫామ్ లో ఉంటుంది, పారామెట్రిక్ ఫామ్ ఎక్స్ప్లిసిట్ ఫామ్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ పారామెట్రిక్ ఫామ్ ఎలా చూసాము, నాన్ పారామెట్రిక్ ఫామ్ ఎలా చూసాము అనేది ఇందాక స్లైడ్ లో అయిపోయింది. సో సెకండ్ డిగ్రీ ఇంప్లిసిట్ రిప్రజెంటేషన్. ఇంప్లిసిట్ అంటే ఏంటి, యూ కమ్ హియర్. ఇంప్లిసిట్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఇది నాన్ పారామెట్రిక్ ఈక్వేషన్ విచ్ ఇస్ అన్ ఇంప్లిసిట్ ఫామ్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0 అనే దానికి సెకండ్ డిగ్రీ కనుక వేస్తున్నాము అంటే సెకండ్ డిగ్రీ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 అని ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇది సెకండ్ డిగ్రీ. యాక్చువల్ గా సెకండ్ ఏంటంటే ఫ్యాక్టర్ ఈజ్ 2 ఈజ్ యూజ్డ్ అంటే ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ దీనికి ఎలా రాస్తారు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2bxy ప్లస్ cy స్క్వేర్ ప్లస్ 2dx ప్లస్ 2ey ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సెకండ్ డిగ్రీ ఇంప్లిసిట్ ఫామ్ ఇంప్లిసిట్ రాసేటప్పుడు ఇలా రాస్తారు. ఇంప్లిసిట్ ఈక్వేషన్స్ రాస్తారు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై with the second degree equation. This form of an expression with the coefficients provide a wide variety of 2D curves formed called. అంటే ఏంటి, ఈ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈ ఫార్మ్ ఆఫ్ ఇంప్లిసిట్ ఈక్వేషన్ మనం తీసుకుంటే ఈ ఫార్మ్ ఆఫ్ ఇంప్లిసిట్ టు ద పవర్ ఆఫ్ 2 అంటే సెకండ్ డిగ్రీ ఇంప్లిసిట్ ఈక్వేషన్స్ కనుక మనం తీసుకుంటే ఇవన్నీ ఏంటి కోనిక్ సెక్షన్స్ అన్నిటికీ ఈ సెకండ్ డిగ్రీ ఇంప్లిసిట్ ఈక్వేషన్స్ చూపించే నువ్వు పారామీటర్ ని డిఫైన్ చేస్తావు. సో కోనిక్ సెక్షన్స్ అన్ని దీని కిందగా వస్తాయి. కోనిక్ సెక్షన్స్ అంటే ఏంటి యాక్చువల్ గా, దీస్ ఆర్ ద కోనిక్ సెక్షన్స్. ఇలా పెరాబోలాని ఎలా కట్ చేస్తే ఇప్పుడు ఇది కోనిక్ సెక్షన్, కోనిక్ సెక్షన్ ని సర్కిల్ ని ఇలా కట్ చేస్తావు, ఎలిప్స్ ని ఇలా కట్ చేస్తావు. పెరాబోలా కటింగ్ ప్లేన్ ప్యారల్ టు సైడ్ ఆఫ్ ఏ కోన్ అంటే ఏంటి, కోన్ యొక్క సైడ్ కి ప్యారలల్ గా అంటే ఇది చూడండి కోన్ సైడ్ కి ప్యారలల్ గా లైన్ తీస్తే ఆటోమేటిక్ గా నీకు ఏమవుతుంది పెరాబోలా వస్తుంది. దీనికి మధ్యలో కనుక యాక్సిస్ మధ్యలో కనుక నువ్వు సర్కిల్ గీస్తే ఇదేమవుతుంది కట్ చేస్తే దీన్ని సర్కిల్ అవుతుంది. అలా కాకుండా ప్యారలల్ గా కనుక నువ్వు మన మొత్తం కట్ చేస్తే ఇదేమవుతుంది ఎలిప్స్ అవుతుంది. సో ఇక్కడ హైపర్బోలాస్, ఇవి కూడా హైపర్బోలాస్. సో ఈ కానిక్ సెక్షన్స్ అన్నిటికీ సెకండ్ డిగ్రీ ఇంప్లిసిట్ ఈక్వేషన్స్ అనేవి ఇందా పైన చెప్పింది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్ ఎలా తీసుకున్నారు, ఇంప్లిసిట్ ఈక్వేషన్స్ ఎలా తీసుకున్నారు అని అంటే ఒక పెరాబోలాకి నీకు యాక్చువల్ గా డైరెక్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -a ఎందుకంటే డైరెక్ట్రిక్స్ అనేది లైన్ కి పక్కన తీసుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -a తీసుకుంటే డైరెక్ట్రిక్స్ ఎఫ్ ఆఫ్ a, 0 p ఆఫ్ x అంటే డైరెక్ట్ గా యాక్సిస్ నుండి వెళ్తున్న పెరాబోలాకి. హైపర్బోలాకి అయితే సరికి డైరెక్ట్రిక్స్ తీసుకున్నప్పుడు హైపర్బోలా ఏమవుతుంది ఇటు పక్కన ఒకటి వస్తుంది ఇటు పక్కన ఒకటి వస్తుంది, రైట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -a/e అంటే ఎసెంట్రిసిటీ, డైరెక్ట్రిక్స్ మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a/e అంటే ఎసెంట్రిసిటీ. సో
సో x ఈజ్ ఈక్వల్ టు a బై ఈకి ఒక ఈక్వేషన్ వస్తుంది p ఆఫ్ x కామా y, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై ఈకి ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఇది ఇది పారాబోలా, ఇది హైపర్బోలా. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఎలిప్స్ తీసుకున్నాడు. ఎలిప్స్ ఎలా తీసుకుంటాడు, p ఆఫ్ x కామా y, ఈ f ఆఫ్ a కామా 0, f ఆఫ్ a, ఈ అంటే ఎసెంట్రిసిటీ, డైరెక్ట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు a బై ఈ, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై ఈ, ఇది ఎలిప్స్. ఇక్కడ డైరెక్ట్రిక్స్ తీసుకున్నాడు. సో రెండు డైరెక్ట్రిక్స్ వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ అనేది మైనస్ a బై ఈ అవుతుంది, రైట్ సైడ్ ప్లస్ a బై ఈ. p ఆఫ్ x కామా y అనేది ఒక పాయింట్ తీసుకున్నాడు. దీనికి ఈక్వేషన్ కూడా పెర్కానిక్ సెక్షన్స్ కి ఈక్వేషన్. సో ఇక్కడ మొత్తం కానిక్ సెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చెప్పాను కదా. పైన పారాబోలా చూపించాను, హైపర్బోలా చూపించాను, ఎలిప్స్ ఎలా ఉంటుందో చూపించాను. వీటికి ఈక్వేషన్స్ చెప్తున్నాను చూడండి. పారాబోలాకి ఈక్వేషన్ మీకు తెలిసిందే కదా, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనేది పారాబోలా ఈక్వేషన్. సో ఇక్కడ ఫోకస్ ఏమవుతుంది, ఫోకస్ పాయింట్ a కామా 0. సో a ఈజ్ ఏంటిది, గ్రేటర్ దాన్ 0 అయితే ఫోకస్ ఏమవుతుంది a కామా 0. సో డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a ఇంటూ t స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2at. ఎందుకు ఆ x బదులు నువ్వు a, y బదులు నువ్వు a ని సబ్స్టిట్యూట్ చేస్తావు. ఫోకస్ a కామా 0, y బదులు నువ్వు a సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 అంటే రూట్ పోతుంది, a ఇంటూ టీ, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a t స్క్వేర్ అవుతుంది. సో ఆర్ x ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ 5, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a tan 5. ఇట్ ఈస్ మూవింగ్ సమ్ యాంగిల్. ఈ పారాబోలా ఈక్వేషన్ అనేవి మీకు తెలిసినవి. ఇందులో x ఎలా కనుక్కుంటారో తెలుసు, y ఎలా కనుక్కుంటామో తెలుసు. దాన్ని బట్టి నీకు ఈక్వేషన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ అదే హైపర్బోలాకి వచ్చేసరికి ఏంటి ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. సో బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ మైనస్ 1. ఈ గ్రేటర్ దాన్ 1 అయితే ఎట్లా, ఏ ప్లస్ ఆర్ మైనస్ ఫోకస్ పాయింట్ ఇది అవుతుంది, డైరెక్ట్రిక్స్ ఇది అవుతుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ సెక్ థీటా, వై ఇజ్ ఈక్వల్ టు బి టాన్ థీటా. ఇవన్నీ ఏంటి, మీరు హైపర్బోలాలు పారాబోలాలు నేర్చుకునేటప్పుడు మ్యాథ్స్ లో ఆటోమేటిక్ గా ఇవన్నీ నేర్చుకొని ఉంటారు. సో వాటిని ఏంటి క్లియర్ గా నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కనుక అయితే ఏంటి, ఎసెంట్రిసిటీ వాల్యూస్ ఎలా ఉంటే ఏంటి, ఏ కాస్ టీ బి సైన్ టీ. సో టీ ఈజ్ -5 + 5. టీ ఏంటి ఇక్కడ 5/2, ఇక్కడ టీ ఎక్కడ ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్ గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఇచ్చి చూపించాను. సో ఇవి యాక్చువల్ గా ఏంటి, పారామెట్రిక్ ఫామ్ లో ఉన్న పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ యొక్క ఈక్వేషన్స్. ఏంటి ఫోకస్ అనేది నీకు డిఫైన్ చేస్తున్న పాయింట్ కాబట్టి ఎలిప్స్ యొక్క ఈక్వేషన్స్. సో ఇక్కడ నీకు ఎలిప్స్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2, పారాబోలా ఈ ఈజ్ ఈక్వల్ టు 1, హైపర్బోలా ఈ ఈజ్ ఈక్వల్ టు 2, విచ్ ఫిక్స్ పాయింట్స్ ఎఫ్ అండ్ డైరెక్ట్రిక్స్. ఫర్ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఎసెంట్రిసిటీ వాల్యూస్ ఎలా ఉంటాయి ఎలిప్స్ కి, హైపర్బోలాకి, పారాబోలాకి, మొత్తం అన్ని ఒకే దాంట్లో డయాగ్రామ్ వేసి చూపించడం జరిగింది. సో ఇవన్నీ ఏంటి, పారామెట్రిక్ ఈక్వేషన్స్. అవి పోలార్ ఈక్వేషన్ మొత్తం కోనిక్ సెక్షన్స్ కి పోలార్ ఈక్వేషన్ ఏమొస్తుంది, r ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ బై 1 + e cos θ, వేర్ l ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్ కామా డైరెక్ట్రిక్స్, ఫోకస్ కామా ఫోకల్ పాయింట్ కామా డైరెక్ట్రిక్స్. ఇదేంటిది, ఫోకల్ పాయింట్ ఎట్ ఆరిజిన్ ఈఎల్ అంటే ఇది సెమీలేటస్ రెక్టమ్. అంటే ఇవన్నీ కొత్తగా మీకు ఉంటాయి ఇప్పుడు. కాకపోతే ఏంటంటే కోనిక్స్ సెక్షన్ పారామెట్రికల్ ఫామ్ థియరిటికల్ గా చెప్తున్నప్పుడు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ థియరిటికల్ ఫార్మ్స్ చెప్తున్నప్పుడు మీకు మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ ఇవన్నీ కోనిక్ సెక్షన్స్ కి. సో ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఇవన్నీ ఈక్వేషన్స్. సో యాక్చువల్ గా ఏంటి, 2 డైమెన్షనల్ తీసుకున్నప్పుడు, 2 degrees తీసుకున్నప్పుడు ax² + bx² + cy² + 2dx + 2ey + f ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ ద కోనిక్ పాసెస్ త్రూ అన్ ఆరిజిన్. అసలు యాక్చువల్ గా ఒరిజినల్ ఈక్వేషన్ మనం ఇది, సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ ఇది. So assuming one of the parameters to be constant, c is equal to 1.0, f is equal to 1.0. ఇందులో c, f 1.0, 1.0 తీసుకున్నప్పుడు రిమైనింగ్ 5 కోషన్స్ may be obtained using 5 geometric conditions. మన రిమైనింగ్ కోఎఫిషియెంట్స్ ఎలా అబ్టైన్ చేస్తారు అంటే, ఇప్పుడు ఈ c is equal to 1.0 తీసుకొని f is equal to 1.0 తీసుకున్నప్పుడు మీకు a b d e తెలుసుకోవాలి. రిమైనింగ్ 5 కోఎఫిషియెంట్స్ a b c d e f తెలుసుకోవాలి. f 1.0 తీసుకున్నావు కదా, సో a b c d e తెలుసుకోవాలి. 5 కోఎఫిషియెంట్స్ నీకు ఏంటి అని తెలుసుకోవాలి.
తర్వాత 5 కోఎఫిషియెంట్స్ నువ్వు ఎలా తెలుసుకుంటావు? సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ బౌండరీ కండిషన్స్ అప్లై చేసి తెలుసుకుంటావు. బౌండరీ కండిషన్స్ అంటే ఏంటి? టూ ఎండ్ పాయింట్స్, స్లోప్ ఆఫ్ ది కర్వ్ ఎట్ 2 ఎండ్ పాయింట్స్ అండ్ 1 ఇంటర్మీడియట్ పాయింట్. బౌండరీ కండిషన్స్ ఏంటి? 2 ఎండ్ పాయింట్స్, కర్వ్ ఎట్ 2 ఎండ్ పాయింట్స్, మళ్ళీ 1 ఇంటర్మీడియట్ పాయింట్. అలాంటి పాయింట్స్ యూజ్ చేసుకొని బౌండరీ కండిషన్స్ యూజ్ చేసుకొని నువ్వు అంటే స్లోప్ ఆఫ్ ది కర్వ్ ఎలా ఉంటుంది అని తెలుసుకుంటావు. సో దీనికి బౌండరీ కండిషన్స్ యూజ్ చేసి నువ్వు తెలుసుకున్న కర్వ్ కి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ పీ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటిది? ఏం పెట్టాలి? ఒక స్లోప్ ని ఎలా డ్రా చేస్తాం అనేది చూపించాను ఇక్కడ క్లియర్ గా. పీ డాష్ అంటే ఏంటి? దాని యొక్క డెరివేటివ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది కనుక ఈక్వేషన్ కనుకైతే దీనికి ఎఫ్ డాష్ ఎక్స్ కట్టాడు. ఎఫ్ డాష్ ఎక్స్ కట్టినప్పుడు సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కి 2x స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ క్యూబ్, కాస్ ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్ కి సైన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కి 1 వస్తుంది, ప్లస్ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కి 2x స్క్వేర్ వస్తుంది, సైన్ ఎక్స్ స్క్వేర్ కి కాస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. కాస్ ఎక్స్ స్క్వేర్ రాదు, ప్లస్ 1 అంటే కాన్స్టెంట్ కదా, 1 కి 0 వస్తుంది. ఓకే, దీనికి డెరివేటివ్ తీసుకున్నప్పుడు ఇది ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ప్రకారం నీకు ఎక్స్ యాక్సిస్ లో ఎలా మూవ్ అవుతుంది, వై యాక్సిస్ లో ఎలా మూవ్ అవుతుంది అని చెప్పని పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకుని నువ్వు గీస్తున్న ఈక్వేషన్ జనరలైజ్డ్ కానిక్ ఈక్వేషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఈక్వేషన్ ఒకటే, జనరలైజ్డ్ కానిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే సిమెట్రిక్ కండిషన్స్ అంటే ఏంటి? సిమెట్రిక్ అంటే ఏంటి? ఎటు కట్ చేసినా ఒకటే వచ్చే కండిషన్స్ కి నీకు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ టీ ట్రాన్స్పోజ్ ఈక్వేషన్ ఇజ్ ఈక్వల్ టు 0. సో xy1 bd మొత్తం f xy1 ఇజ్ ఈక్వల్ టు 0. సిమెట్రిక్ కండిషన్స్ కి ఈక్వేషన్ ఇది. స్పెషల్ కండిషన్స్ కనుక అయితే కనుక పెరాబోలా కనుక అయితే ఇది, పెరాబోలా కాకుండా ఎలిప్స్ కనుక అయితే ఇది, ఎలిప్స్ కాకుండా హైపర్బోలా కనుక అయితే ఇది. సో బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఫర్ పెరాబోలా, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఏసీ ఫర్ ఎలిప్స్, బి స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఏసీ ఫర్ బ్రిడ్ స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఏసీ ఎలిప్స్ ఫర్ ఎలిప్స్, బి స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఏసీ ఫర్ హైపర్బోలా. అదే స్పేస్ కర్వ్ 3D లో కనుక వచ్చినట్లయితే జెడ్ కూడా ఫర్ నాన్ పారామెట్రిక్ ఎక్స్ప్రెట్ ఈక్వేషన్ 3D లో తీసుకుంటే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. తర్వాత నాన్ పారామెట్రిక్ ఇంప్లిసిట్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, జీ ఫంక్షన్ ఎఫ్ ఫంక్షన్ రెండు కలిపి 0 చేస్తాం. దీనికి మళ్ళీ కర్వ్ రిప్రజెంట్ చేసుకోవడానికి ఇంటర్సెక్షన్ ఆఫ్ అబౌవ్ టూ సర్ఫేసెస్ రిప్రజెంట్స్ ఎ కర్వ్. కర్వ్ రిప్రజెంట్ చేసుకోవడానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ టు పవర్ ఆఫ్ క్యూబ్, y ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ. అంటే ఏంటి? డిగ్రీ పాలినామియల్స్ ప్రకారం ఎక్స్ వై జెడ్ నువ్వు డిఫైన్ చేస్తూ ఉంటావు. నెక్స్ట్ ఏ పారామెట్రిక్ స్పేస్ కర్వ్. స్పేస్ లో ఉన్న కర్వ్ డిఫైన్ చేయాలి అని అంటే కర్వ్ అనే థీమ్ ఆఫ్ ఏ బేస్ బాల్ కనుక తీసుకుంటే ఎక్స్ ని ఎలా డిఫైన్ చేస్తావు, వై ని ఎలా డిఫైన్ చేస్తావు, జెడ్ ని ఎలా డిఫైన్ చేస్తావు చూపించారు. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్ అన్ని మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళందరికీ చాలా క్లియర్ గా వస్తాయి. మీకు అంటే ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే థియరిటికల్ గా చాలా పార్ట్స్ ఉన్నాయి, కానీ బట్ యు నో అంటే ఏంటి తెలుసుకోండి అంతే. XYZ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా చేస్తారు ఏంటి తెలుసుకోవడానికి మర్చిపోయి చెప్పాను. సరే ఇక్కడ ఏంటి నీకు లామిడా మ్యూ థీటా అని కనుక్కోవాలి. సో ఎక్స్ అని ఇలా డిఫైన్ చేస్తారు, వైని ఇలా డిఫైన్ చేస్తారు, జెడ్ ని ఇలా డిఫైన్ చేస్తారు. సో దాన్ని బట్టి లామిడాని థీటా వాల్యూస్ తెలుసుకొని లామిడాని మ్యూని సిని తెచ్చుకుంటా ఉంటారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఎలా డిఫైన్ చేస్తాడు, వై ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎలా డిఫైన్ చేస్తారు, ఫంక్షన్స్ ఇలా డిఫైన్ చేస్తారు పారామెట్రిక్ స్పేస్ కర్వ్స్. అదే హెలిక్స్ కనుక అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీ, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు బీటీ, వేర్ బి ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు 0 మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో పారామెట్రిక్ క్యూబిక్ కర్వ్స్ ఎలా చేస్తారు? పారామెట్రిక్ క్యూబిక్ కర్వ్స్ అన్ని ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూబిక్ ఈక్వేషన్స్ రాస్తాడు, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూబిక్ ఈక్వేషన్, జెడ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూబిక్ ఈక్వేషన్. క్యూ అనగానే పాలినోమియల్ పైన టీకి 3 వస్తుంది క్యూ అనగానే, క్యూబిక్ అనగానే. సో క్యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ కామా వై ఆఫ్ టీ కామా జెడ్ కామా టీ టీసీ, వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు
ట్రాన్స్పోజ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ టీ స్క్వేర్ టీ 1 మొత్తం దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తారు. ఏఎక్స్ ఏవై ఏజెడ్ బిఎక్స్ బివై బిజెడ్ సిఎక్స్. ఇదేంటిది పారామెట్రిక్ ఈక్వేషన్ ఫర్ ఏ క్యూబిక్ కర్వ్స్. క్యూబిక్ కర్వ్స్ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఏంది మేడం ఇవన్నీ అని అంటే ఇదిగోండి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇలా మనం స్ప్లైన్ కర్వ్స్ ఇస్తా ఉంటాం. ఈ స్ప్లైన్ కర్వ్స్ ఎక్కడ ఉపయోగపడతాయి మేడం? ఇవేమి ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు మనం మెషిన్ డయాగ్రామ్స్ చాలా డ్రా చేసేటప్పుడు వంపులు వేసి చూపించేటప్పుడు కొన్ని కర్వ్స్ వంపు తిరిగి ఉంటాయి. ఆ వంపు తిరిగిన కర్వ్స్కే ఇలా డిఫైన్ చేస్తారు. వంపు తిరిగిన కర్వ్స్ ని ఎలా డిఫైన్ చేస్తారు అని అంటే ఇలా డిఫైన్ చేస్తారు. వీటిని పారామెట్రిక్ ఈక్వేషన్స్. అది ఏంటి? ఎలిప్సా, హైపర్బోలానా, పెరాబోలానా, ఏంటి అది, కోనా ఏం సెక్షన్ అది అని చెప్పని డిఫైన్ చేసుకొని దాని ప్రకారం ఇలా డిఫైన్ చేసుకుంటే ఈ సెగ్మెంట్స్ అన్ని మనం సెగ్మెంట్స్ అంటే పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ వస్తే దానికి ఆ కర్వ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ నీకు కనిపిస్తుంది స్ప్లైన్ కర్వ్ మొత్తం. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్, రూట్ పాయింట్స్ ఇవన్నీ మనం గ్రాఫ్ గీసుకుంటూ వస్తే నీకు ఆటోమేటిక్గా ఐడెంటిఫై జామెట్రికల్ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా నీకు ఆ కర్వ్ అనేది డిఫైన్ అవుతుంది. ఈ కర్వ్ అనేది డిఫైన్ చేసుకోవడానికి పారామెట్రిక్ మెథడ్స్, నాన్ పారామెట్రిక్ క్యూబిక్ ఈక్వేషన్స్, 2D ఈక్వేషన్స్ మొత్తం అలా ఏఎక్స్ క్యూబ్ ప్లస్ అంటే క్యూబిక్ అయితే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బివై స్క్వేర్ అట్లా. అదే 2D ఈక్వేషన్ అయితేనేమో ఎక్స్ స్క్వేర్ లో ఈక్వేషన్ తీసుకొని ఆ క్యూబిక్ కర్వ్స్ ని ఇలా నువ్వు డిఫైన్ చేస్తూ ఉంటావు. ఒక్కొక్క పాయింట్ ని నువ్వు నోట్ చేసుకుంటా డిఫైన్ చేసుకుంటా వెళ్తా ఉంటే కనుక అది ఏ కర్వ్ అనేది నువ్వు గ్రాఫ్ లో గీయగలుగుతావు. సో నెక్స్ట్ పారామెట్రిక్ క్యూబిక్ స్ప్లైన్ కర్వ్స్. స్ప్లైన్ కర్వ్స్ అంటే ఏంటి? రిఫర్స్ టు ఎనీ కాంపోజిట్ కర్వ్ ఫార్మ్డ్ విత్ పాలినామియల్ సెక్షన్ సాటిస్ఫైయింగ్ స్పెసిఫిక్ కంటిన్యూటీ కండిషన్స్. కొన్ని కంటిన్యూటీ కండిషన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్స్ అట్ ద బౌండరీ పీసెస్. కొన్ని కంటిన్యూటీ కండిషన్స్ ని డెరివేటివ్స్ ని చూపించుకుంటా వచ్చేది పారామెట్రిక్ క్యూబిక్ కర్వ్. పారామెట్రిక్ క్యూబిక్ కర్వ్ ని ఎక్స్ ఆఫ్ టీ ఇలా తీస్తావు, వై ఆఫ్ టీ ఇలా తీస్తావు, జెడ్ ఆఫ్ టీ ఇలా తీస్తావు. దీన్ని మనకి మళ్ళీ నార్మల్ గా నువ్వు దీన్ని ఇదేంటి మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి అని అంటే ఇలా చూపిస్తావు. పారామెట్రిక్ క్యూబిక్ కర్వ్స్, స్ప్లైన్ కర్వ్స్. స్ప్లైన్ కర్వ్స్ ని స్ప్లైన్ కర్వ్స్ ని ఈక్వేషన్స్ ఇవి. సో క్యూబిక్ స్ప్లైన్స్ అంటే ఇలా క్వాడ్రాటిక్ స్ప్లైన్స్ విత్ 6 పాలినామియల్ సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్స్ అన్ని డిఫైన్ చేసుకుంటూ వాటిని కలుపుకుంటూ వెళ్తేనే నీకు కర్వ్ ఇస్తూ ఉంటుంది. దీన్ని క్యూబిక్ స్ప్లైన్ కర్వ్ అంటాం. దిస్ 7 సెగ్మెంట్స్, దీన్ని 7 సెగ్మెంట్ పాయింట్స్ ని డిఫైన్ చేసుకుని గీసావు. దీన్ని 7 సెగ్మెంట్స్ కర్వ్. ఇది పాలినామియల్ 7 సెగ్మెంట్స్ తో దీన్ని కూడా క్యూబిక్ కర్వ్ అనే అంటాం. ఒక్కొక్క కర్వ్ లో ఒక్కొక్క పాయింట్ ని నువ్వు డిఫైన్ చేసుకుంటూ వెళ్తావు. ఎలా డిఫైన్ చేస్తావు? ఓ పారామెట్రిక్ ఈక్వేషన్ చేసుకుని డిఫైన్ చేసి వాటిలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆ పాయింట్ నీకు డిఫైన్ అవుతుంది. ఆ పాయింట్ నువ్వు గ్రాఫ్ లో లొకేట్ చేసుకుంటే అది ఏ కర్వ్ అనేది నీకు తెలిసిపోతా ఉంటుంది. సో ఇది ఎలా మ్యాట్రిక్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తారు? అదే 4 బౌండరీ కండిషన్స్ 4 అయితే ఎలా సాల్వ్ చేస్తారు, హెర్మైట్ బౌండరీ కండిషన్స్ కనుక ఇస్తే ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఇక్కడ చూపించాడు. ఇదిగోండి పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ, వై ఆఫ్ టీ, జెడ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ. సో దీని యొక్క ఈక్వేషన్ ఏంటి? సి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ ఏఎక్స్ ఏవై ఏజెడ్. సో పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ గా ఏంటి? ఏటీ క్యూబ్ ప్లస్ బీటీ స్క్వేర్ ప్లస్ సిటీ ప్లస్ డి విచ్ ఇస్ 0 is less than or equal to t, less than or equal to 1. సో ఇక్కడ పి ఆఫ్ టీ ని ఎలా డిఫైన్ చేస్తావు? ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ లో డిఫైన్ చేస్తావు. అదే పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 3t స్క్వేర్ 2t 1 0. పి డాష్ ఆఫ్ టీ అంటే ఏంటి? దీని యొక్క డెరివేటివ్ వచ్చేసరికి టీ క్యూబ్ కి 3t స్క్వేర్, 2t స్క్వేర్ కి 2t, టీ కి 1 0 1 కి 0. ఈ ఏబిసిడి లాగానే ఉంటాయి. ఇవేంటివి? బౌండరీ కండిషన్స్ తీసుకునేటప్పుడు ఏంటిది? పాలినామియల్ ఈక్వేషన్స్ సరే నార్మల్. అది 4 బౌండరీ కండిషన్స్ తీసుకుంటాను కనుక టీ స్క్వేర్, టీ క్యూబ్, టీ స్క్వేర్, టీ 1 బౌండరీ కండిషన్స్. ఏబిసిడికి బౌండరీ కండిషన్స్ తీసుకొని 0,1 మధ్యలో ఉంటే ఎట్లా, 1,2 మధ్యలో ఉంటే ఎట్లా అని దాన్ని బట్టి నువ్వు గ్రాఫ్ ని తీసుకుంటూ వస్తావు. దానికి డెరివేటివ్ కూడా తీసుకుని డెరివేటివ్ కూడా నువ్వు గ్రాఫ్ తీస్తావు. దాన్ని బట్టి నువ్వు అది ఏ కర్వ్ అనేది చెప్తావు. ఇది హెర్మైట్ బౌండరీ కండిషన్స్ కనుక తీసుకుంటే P0 is equal to P of 0 is equal to P0 to P1, dP0 to dP1. ఇది హెర్మైట్ క్యూబిక్ కర్వ్. ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఏంటి? క్యూబిక్ కర్వ్స్ చెప్పాను, 2D పాలినామియల్స్ చెప్పాను. ఆ తర్వాత ఇదేంటిది స్ప్లైన్ కర్వ్. నార్మల్ గా స్ప్లైన్ కర్వ్స్ కి ఎలా ఈక్వేషన్స్ చేస్తారు అని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏంటిది? హెర్మైట్ బౌండరీ కండిషన్స్ ఎలా తీసుకుంటారు? P0 to P1, dP0 to dP1 ఇవి హెర్మైట్ బౌండరీ కండిషన్స్, హెర్మైట్ క్యూబిక్ కర్వ్ ఇవి. సో
ఇలా బౌండరీ కండిషన్స్ తీసుకుంటే అదే ఈక్వేషన్స్ ఎలా ఉంటుంది సాల్వ్ టు గెట్ హెర్మైట్ క్యూబిక్ కర్వ్స్. హెర్మైట్ కర్వ్స్ ఇది. హెర్మైట్ కర్వ్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయమనంటే హెర్మైట్ కర్వ్స్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. P0 is P of 0 is equal to P0, P of 1 is equal to P1, P dash అంటే డెరివేటివ్ ఆఫ్ P0 is equal to dP0, డెరివేటివ్ అంటే డెరివేటివ్ ఆఫ్ P dash 1 is equal to డెరివేటివ్ ఆఫ్ P1, రైట్. సో దీనికి హెర్మైట్ క్యూబిక్ కర్వ్స్ కనుక గీయాల్సి వస్తే నువ్వేంటి మళ్ళీ ఈక్వేషన్ తీసుకుంటావు. T0 less than or equal to T less than or equal to 1 కి హెర్మైట్ క్యూబిక్ కర్వ్ PT కి లాగిస్తావు, P dash T కి లాగిస్తావు, రైట్. సో ఇక్కడ సాల్వ్ టు గెట్ ఇవన్నీ సాల్వ్ చేస్తే నీకు P0 ఏంటి, P1 ఏంటి, dP0 అంటే P dash, ఇది డెరివేటివ్ ఆఫ్ P0 డెరివేటివ్ ఆఫ్ P1 కి ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే ఇది ABCD అనేది ABCD వాల్యూస్ కి డెరివేటివ్స్ అంటే P0 అంటే 0 0 0 1, P1 కి మొత్తం ఈ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ వచ్చేసరికి ఏంటిది హెర్మైట్ క్యూబిక్ కర్వ్స్ కి ఈ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ వస్తుంది. సో ABC ఈజ్ ఈక్వల్ టు ఇలా ABCDని ఎలా కనుక్కుంటాం అంటే ఈ మ్యాట్రిక్స్ ఫార్మ్స్ ఆఫ్ P0 P1 dP0 డెరివేటివ్ ఆఫ్ P0 డెరివేటివ్ ఆఫ్ P1 వేసి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటా వస్తే నీకు ABCD వాల్యూస్ వస్తాయి. ఇదేంటిది హెర్మైట్ కర్వ్స్. ఇన్ జనరల్ అసలు జనరల్ గా QT ఈజ్ ఈక్వల్ టు XT YT ZD TMG, వేర్ T ఈజ్ ఈక్వల్ టు T క్యూబ్ T స్క్వేర్ T1 T1, M అంటేనేమో ఇది, G అంటేనేమో ఇది. ఇవేంటి M ఈజ్ 4 into 4 బేసిస్ మ్యాట్రిక్స్ అండ్ G ఈజ్ 4 ఎంటైర్ ఎలిమెంట్ జామెట్రిక్ కాన్స్టెంట్ కాలేజ్ జామెట్రిక్ వెక్టర్ కనుక తీసుకుంటే వీటన్నిటికీ ఈక్వేషన్స్ బ్లెండింగ్ ఫంక్షన్స్ ఇవన్నీ క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ అన్ని. సో B ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ M అంటే M అంటే ఏంటి బేసిస్ మెట్రిక్స్, T అంటే నార్మల్ ట్రాన్స్పోజ్, B అంటే ఏంటి బ్లెండింగ్ ఫంక్షన్. ఇవన్నీ ఏంటి 4 అంటే ఏంటి 3 కంటే ఎక్కువ వెళ్ళిపోతే డిగ్రీ పాలినామియల్, అప్పుడు వీటికి తర్వాత ఏంటిది క్యూబిక్ స్ప్లైన్ కర్వ్స్ కి. ఇప్పుడు మేడం ఇవన్నీ చెప్తున్నారు మేమేమి గుర్తుపెట్టుకోవాలి మేడం అంటే హెర్మైట్ కి ఈక్వేషన్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. వాడు హెర్మైట్ కనుక అడిగితే ఈక్వేషన్ ఏంటో హెర్మైట్ కి గుర్తుపెట్టుకోవాలి, స్ప్లైన్ కి ఈక్వేషన్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, నార్మల్ ఈక్వేషన్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ కర్వ్ కి పారామెట్రిక్ ఫామ్ లో కర్వ్ ఈక్వేషన్ ఒకటి చెప్పాను చూసారా, ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఇవన్నీ వస్తున్నారు. అవి క్యూబిక్ స్ప్లైన్స్ లో కనుక అయితే P of T is a position vector of any point on a cubic spline segment. P of T ని ఇలా డిఫైన్ చేస్తావు BI ఇంటూ TI మైనస్ 1. ఇదేంటిది నాన్ డిఫైన్డ్ అంటే TI నుంచి T2 వరకు ఉంటుంది కాబట్టి క్యూబిక్ స్ప్లైన్స్ సెకండ్ డిగ్రీ వరకు ఉంటుంది కాబట్టి సో I ఈజ్ ఈక్వల్ టు 1 to 4. ఇది ఏ ఈక్వేషన్ లో చూపించాను నేను నీకు మ్యాట్రిక్స్ ఈక్వేషన్ కాకుండా దీన్ని ఏమంటారు నార్మల్ గా కార్టీజియన్ ఈక్వేషన్ లో చూపించాను, మామూలు ఈక్వేషన్ లో చూపించాను, ఏంటి సిగ్మా ప్రకారం చూపించాను. ఇది క్యూబిక్ స్ప్లైన్స్ కి ఈక్వేషన్ ఎలా ఉంటుంది. సో P of T ఈజ్ ఈక్వల్ టు ఏంటి XT YT ZT కార్టీజియన్ అయితే, అదే సిలిండ్రికల్ అయితే RT θT ZT సిలిండ్రికల్ అయితే, అదే కనుక RT కనుక అయితే ఏంటి స్పెరికల్ అయితే RT θT φT ఈ 3 తీసుకుంటావు పాయింట్స్. సో యాక్చువల్ గా ఇదేంటిది క్యూబిక్ స్ప్లైన్ కి ఈక్వేషన్, క్యూబిక్ స్ప్లైన్స్ కి రాయమంటే ఈ ఈక్వేషన్ రాసి ఈ కింద కార్టీజియన్ సిలిండ్రికల్ స్పెరికల్ రాయాల్సి వస్తారు. సో ఒక్కొక్క ఈక్వేషన్ ని యూజ్ బౌండరీ కండిషన్స్ టు వాల్యూ కోఎఫిషియెంట్స్ బౌండరీ కండిషన్స్ యూజ్ చేసి మనం కోఎఫిషియెంట్స్ ని వాల్యూస్ కనుక కడితే ఇలా వస్తుంది B1 plus B2T plus B3 T square plus BT to the power of 4. T1 is less than or equal to T less than or equal to T2. ఇదేంటిది హెర్మైట్ కర్వ్స్ కి, హెర్మైట్ క్యూబిక్ స్ప్లైన్స్ కి. ఇదిగోండి క్యూబిక్ స్ప్లైన్ కర్వ్స్, ఇవి స్ప్లైన్ కర్వ్స్, ఇవన్నీ స్ప్లైన్ కర్వ్స్. మేడం ఇవన్నీ రాయాలా అంటే ఇవన్నీ రాయాలమ్మా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి ఒక్కొక్కటి. I is equal to 1 to 4, I minus 1 BI TI minus 2 B2 plus 2 3. ఇదేంటిది P dash అంటే దీనికి డెరివేటివ్ కనుక్కుంటే ఇది PT కనుక PT కనుక్కొని PT కి డెరివేటివ్ కనుక్కుంటే ఇది ఇలా వస్తుంది. లేదా డైరెక్ట్ గా B2 plus B2 B3 T plus 3 B4 T స్క్వేర్. ఇదిగోండి ఈక్వేషన్ డెరివేటివ్. హెర్మైట్ క్యూబిక్ కర్వ్స్ లో హెర్మైట్ స్ప్లైన్ కర్వ్స్ లో ఎలా అంటేను ఈ ఈక్వేషన్స్ రాయాలి. ఇది స్ప్లైన్ కర్వ్ అని చెప్పి చూపించాలి. వేరే T1 is equal to 0, P0 వాల్యూ P2 P of T P dash P T2 వాల్యూ P dash T2. సో ఇక్కడ మీకు P1 T1 P2 T2
సో దీని యొక్క టాంజెంట్ P1 డాష్, దీని యొక్క టాంజెంట్ P2 డాష్. సో ఇవి ఈక్వేషన్స్. ఇది స్పైన్ కర్వ్. స్పైన్ కర్వ్ ని ఎలా డిఫైన్ చేస్తావు పారామెట్రిక్ ఫామ్ లో అంటే ఇలా రాయాలి. వాటి సొల్యూషన్స్ చేస్తే వస్తాయి. సొల్యూషన్స్ చేసి ఈ కర్వ్స్ అన్ని సాల్వ్ చేస్తే B1 P1, B2 P2 సొల్యూషన్స్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చేసుకుంటా పోతే వస్తాయి ఈక్వేషన్స్. మొత్తం ఈ 3 ఈక్వేషన్స్ తీసుకున్నాం కదా, B1 P1, B2 P1, ఈ మొత్తం 4 ఈక్వేషన్ వచ్చినాయి ఇక్కడ. 1 2 3 4. ఈ 4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నీకు మ్యాట్రిక్స్ ఫార్మ్స్ B3 B4 వస్తాయి. నాలుగు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటా వస్తే B3 B4 వస్తుంది. ఆ B3 B4 ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా వస్తే నీకు ఈక్వేషన్స్ వస్తాయి. సింగిల్ క్యూబిక్ స్ప్లైన్ సెగ్మెంట్, సింగిల్ క్యూబిక్ స్ప్లైన్ కి ఈక్వేషన్ అవన్నీ తీసుకొచ్చి ఒక దాంట్లో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటా వచ్చాడు. కానీ మెయిన్ ఈక్వేషన్స్ మటుకు అవే. ఈ మెయిన్ ఈక్వేషన్స్ వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది. ఇదిగోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి B3 B4 వాల్యూస్ తీసుకొని వచ్చి మెయిన్ ఈక్వేషన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే స్ప్లైన్ కర్వ్స్, స్ప్లైన్ సెగ్మెంట్స్ మీకు ఈజీగా క్యాచ్ అయిపోతుంది. సో నార్మలైజ్డ్ క్యూబిక్ సెగ్మెంట్ అంటే ఇది. ఇంత డీప్ గా మీకు అడగలే, కాకపోతే క్యూబిక్ లైన్స్ వీటికి ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ క్యూబిక్ పాలినామియల్స్ ఎలా వస్తాయి, ఇవి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మటుకు అవసరం. The degree 3 polynomials are known as cubic polynomials is the one that is most typically chosen for constructing smooth curves in computer graphics. It is used because it is the lowest degree polynomial that can support an inflection. So we can make interesting curves, and it is very behave numerically. That means that the curves will usually be smooth like this and not jumpy like this. Okay, control points అంటే a plus bx plus cx square plus dy cube is equal to y అనేది తీసుకుంటే దీనికి కంట్రోల్ పాయింట్స్ తీసుకొని సొల్యూషన్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ కెన్ బి గివెన్ యాస్ అంటే కోఎఫిషియెంట్స్ యొక్క సొల్యూషన్ ని నువ్వు డెరివేటివ్ తీసుకురాగలుగుతావు. యూ హ్యావ్ 3 degree ఇన్సఫిషియంట్, యాక్చువల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్, ప్లేస్ వైజ్ పాలినామియల్ కర్వ్స్. ఇదిగోండి, ఈ పాలినామియల్ కర్వ్స్ ఎలా డైరెక్ట్ గా తీసుకురాగలవు అని చెప్పని వీటికి నీట్ గా డిఫైన్ చేసి రాశాను నీట్ గా. వాట్ అబౌట్ డిగ్రీ 5, హౌ మెనీ ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రా కంట్రోల్ పాయింట్స్ అంటే 5 degrees కి వెళ్ళాలంటే ఎలాగా, 3 degree వరకే చేయాలంటే ఎలాగా, యాక్చువల్ డిగ్రీ, ఆర్డర్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్, నెంబర్ ఆఫ్ కంట్రోల్ పాయింట్స్ తీసుకుంటా ఉండి చూసుకుంటా పోతా ఉండాలి. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకొని మీరు రాసుకుంటా వస్తే ఈ పాలినామియల్స్ ని సరిపోతుంది. పాలినామియల్ ఈక్వేషన్స్ పెరిగే కొద్దీ ఇదిగో B3 B4, సో అవన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసి జనరలైజ్డ్ ఈక్వేషన్స్ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి తీసుకొస్తే వచ్చిన ఈక్వేషన్ ఇది మెయిన్ ఈక్వేషన్. నార్మలైజ్డ్ క్యూబిక్ స్ప్లైన్స్ ఈక్వేషన్ సెగ్మెంట్. సో ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. నార్మలైజ్డ్ క్యూబిక్ స్ప్లైన్ ఈక్వేషన్. సో ఇది మెయిన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి అడిగితే. ఫర్ కంటిన్యూటీ దిస్ ఇస్ ద వన్. ఇవన్నీ మీరు హెర్మైట్ స్ప్లైన్స్ వస్తే మళ్ళీ ఈక్వేషన్స్ మారుతాయి. హెర్మైట్ స్ప్లైన్స్ వస్తే మళ్ళీ ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ కి సాల్వ్ చేశాను, సెకండ్ సెగ్మెంట్ కి సాల్వ్ చేశాను. చాలా నీట్ గా సాల్వ్ చేసుకొని పెట్టుకుంటా వచ్చాను. B3 B4 కనుక్కుంటా వచ్చాను. సో ఇవి నా కంటిన్యూటీ ఈక్వేషన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీటిలో హెర్మైట్ ఈక్వేషన్స్ కి అక్కడ మీరు డైరెక్ట్ గా ఈ పీపీటీ మీకు పంపించినప్పుడు హెర్మైట్ ఈక్వేషన్స్ కి తగ్గ
సొల్యూషన్ ఆ కిందే ఉంటుంది. ఆ హెర్మైట్ ఈక్వేషన్ అంటే ఇలా ఇలా ఈ పారామీట్రిక్ ఫామ్ లో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆ ఈక్వేషన్ ఆ హెర్మైట్ స్ప్లైన్ కర్వ్ నువ్వు ఎలా క్యాల్కులేట్ చేస్తావు అనేది ఇలా క్యాల్కులేట్ చేసుకుంటూ వాటికి డాషెస్ అంటే వాటి టాంజెంట్ వెక్టర్ షీట్ గీసుకుంటూ వెళ్ళాల్సి వస్తావు. ఆ స్ప్లైన్ కర్వ్స్ ని అలా యాక్చువల్ గా నువ్వు ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో డయాగ్రామ్ లో నువ్వు డైరెక్ట్ గా గీస్తా ఉంటావు, కానీ వాటికి ఈ జనరలైజ్డ్ స్ప్లైన్ ఈక్వేషన్స్ అనేవి మొత్తం ఇవన్నీ ఫస్ట్ సెగ్మెంట్ కి ఎలా ఈక్వేషన్ చేసుకుంటా వచ్చాను, మళ్ళీ సెకండ్ సెగ్మెంట్ కి ఎలా ఈక్వేషన్ చేసుకుంటా వచ్చాను, మెయిన్ ఈక్వేషన్ తీసుకొని ఇలా మెయిన్ ఈక్వేషన్ తీసుకొని దాని ప్రకారం చేసుకుంటా వచ్చాం ఈ ఈక్వేషన్స్ అన్ని. ఇది మెయిన్ ఫామ్, ఇది దీన్ని బట్టి బేస్ చేసుకొని ఒక్కొక్క ఈక్వేషన్ కంట్రోల్ పాయింట్స్ బట్టి బేస్ చేసుకొని చేసుకుంటా వచ్చాం. పీ డాష్ ని ఎలా తీసుకుంటాం, పీ డబల్ డాష్ అంటే ఎలా తీసుకుంటాం. యాక్చువల్ గా పీటీకి ఈక్వేషన్ ఇక్కడ చెప్పాను నేను. ఇది పీ డాష్ ఆఫ్ టీకి ఈక్వేషన్, ఇదిగోండి పీటీకి ఈక్వేషన్. ఈ పీటీకి ఈక్వేషన్ ఇది. దీంట్లో B1 B2 B3 B4లు కనుక్కోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇది పీటీకి ఈక్వేషన్ లైన్స్ లో. ఈ పీటీ ఈక్వేషన్ ని మొత్తం నీకు క్లియర్ గా మొత్తం ఈక్వేషన్ చేస్తే ఎలా వస్తుందో చూపించాను. ఈ ఈక్వేషన్ మళ్ళీ ఈ సిగ్మా =I/1 అంటే సిగ్మా ఈక్వేషన్స్ లో ఎలా రాస్తారు అనేది చూపించాను. చూపించిన తర్వాత ఇక్కడ B1 కి B2 కి మొత్తం బౌండరీ కండిషన్స్ లో B3 B4లు కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ పీటీ ఈక్వేషన్ క్యూబిక్ స్ప్లైన్ ఈక్వేషన్ ఎలా రాస్తారు అనేది ఇక్కడ చూపించాను, క్యూబిక్ స్ప్లైన్ ఈక్వేషన్. సో ఇక్కడ పీ డాష్ P1 ప్లస్ పీ డాష్ ఆఫ్ T ప్లస్ 3 × T² అంటే ఏంటి ఇది? ఇది పీ డబల్ డాష్, పీ డబల్ డాష్ కి ఈక్వేషన్, పీ డాష్ కి ఈక్వేషన్. దీన్ని ఇంకా సింపుల్ గా రాయాలి అని అంటే యాక్చువల్ గా మీకు పీ డాష్ ఈక్వేషన్ చెప్పాను కదా, పీ ఈక్వేషన్ చెప్పాను కదా, దాన్ని ఇంకా సింపుల్ గా మాకు చెప్పండి మేడం అని మీరంటే ఇది పీ డాష్, ఇది పీటీ ఈక్వేషన్ చెప్పాను కదా, దీన్ని పీ డాష్ గా రాస్తే ఎలా వస్తుంది? B2 ప్లస్ 2B3 T ప్లస్ 3B4 T², ఇది కదా వచ్చేది. దీన్ని పీ డబల్ డాష్ ఈక్వేషన్ రాయండి. దీని పీ డబల్ డాష్ ఈక్వేషన్ అది ఇది గుర్తుపెట్టుకోండి. పీ డాష్ ఈక్వేషన్ వచ్చింది కదా ఇక్కడ, ఇక్కడ పీ డబల్ డాష్ ఈక్వేషన్ వస్తుంది చూడండి. జాగ్రత్తగా గమనించండి. ఇదిగోండి పీ డబల్ డాష్ ఈక్వేషన్, ఇది పీ డబల్ డాష్ ఈక్వేషన్, రైట్. సో పీ డబల్ డాష్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏంటి? ఈ పీ డబల్ డాష్ ఈక్వేషన్ ని మనం మొత్తం కలిపి కర్వ్ కంటిన్యూటీ లేకపోతే మొత్తం అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా వచ్చాడు. దాన్ని పీ డబల్ డాష్ అంటే ఇది పీ డాష్, P2 డాష్, P3 డాష్ ఒక్కొక్క దానికి తీసుకుంటా వెళ్ళిపోతా వచ్చాడు. ఇవన్నీ బోర్డు మీద వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వస్తాయి అనుకుంటాను. P2కి అయితేనే మనం P2 డాష్ ఎట్లాగా, P3 అయితేనే మనం P3 డాష్ ఎట్లాగా, ఇవన్నీ చేసుకుంటా వచ్చాడు ఈక్వేషన్స్. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటాయి ఇవి జనరలైజ్ ఈక్వేషన్స్, క్యూబిక్ స్ప్లైన్ కర్వ్స్, క్యూబిక్ లాగా. P ఆఫ్ K అంటే మనం కొత్తగా ఫస్ట్ సెగ్మెంట్ కి K తీసుకున్నాడు, మళ్ళీ సెకండ్ సెగ్మెంట్ కి K+1 తీసుకున్నాడు, మళ్ళీ థర్డ్ సెగ్మెంట్ ఈ ఫస్ట్ సెగ్మెంట్ ని సెకండ్ సెగ్మెంట్ ని కలిపి తీసుకుంటా వచ్చాడు. ఈ ఈక్వేషన్ ఒకటి మెయిన్ ఈక్వేషన్, P ఆఫ్ K ఈక్వేషన్. అదే హెర్మైట్ స్ప్లైన్స్ కి ఈక్వేషన్ ఇలా ఉంటుంది. P1 P2 P1 డాష్ P2 డాష్ హెర్మైట్ అయితే కనుక ఈ ఈక్వేషన్స్ ఈ మెయిన్ ఈక్వేషన్స్ ని గుర్తుపెట్టుకుంటా ఉంటే సరిపోతుంది. ఫర్ కర్వ్ కంటిన్యూటీ అదే నాట్స్ ఉంటే ఏంటి, నాట్స్ అంటే ఏంటంటే మధ్యలో పాయింట్స్ కనుక ఉంటే, మధ్యలో గట్టిగా ముడులు కనుక ఉంటే, అంటే కొన్ని వాటికి మధ్యలో గట్టిగా ముడులు వేసుకుంటే వెళ్ళిపోతా ఉంటాం, వాటికి ఏంటి ఇట్లా. ఫర్ n పాయింట్స్ 3 పాయింట్స్ 1 ఈక్వేషన్, 4 పాయింట్స్ 2 ఈక్వేషన్. ఫర్ n పాయింట్స్ అయితే n అన్నోన్, n = ఫర్ ఎన్ ఈక్వేషన్ n = 5 మ్యాట్రిక్స్ ఫామ్. మ్యాట్రిక్స్ ఫామ్ లో దీని ఈక్వేషన్ ఏంటి చూస్తున్నారా? ఈక్వేషన్స్ అన్ని చూడండి, ఫార్వర్డ్ ఈక్వేషన్స్, బ్యాక్వర్డ్ ఈక్వేషన్స్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మీరు మ్యాథమెటిక్స్ లో చేసే కర్వ్ కంటిన్యూటీ ఈక్వేషన్స్ ఇవన్నీ.
కాకపోతే అక్కడ ఇది హెర్మైట్ కరువు, ఇది ఈ కరువు, ఇది ఆ కరువు అని చెప్పరు అంతే. n=4 అయితే అట్లా రీఅరేంజ్ టు గెట్ మొత్తం అరేంజ్ చేసుకుంటా రావాలి. The position vector of a normalized cubic curve, the tangent vector at the ends of both. The two integral tangent vectors are calculated at both. No use of second derivative smoothing. ఇలాంటి స్మూత్ కర్వ్స్ జనరేట్ అవుతా ఉంటాయి వాటి వల్ల. సో వీటిని ఏంటి క్యూబిక్ స్ప్లైన్ కర్వ్స్, క్యూబిక్ కర్వ్స్ అని అంటాం. ఇదిగోండి క్యూబిక్ కర్వ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్ప్లైన్ ఇంటర్పోలేషన్. ఇంటర్పోలేషన్ అయితే అట్లాగా. ఈ వర్డ్స్ అన్ని వినుంటారు కానీ మీకు ఇదంతా ఇది అని తెలియదు. కార్డియల్ స్పైన్స్, టీ స్పైన్స్ ఇవన్నీ. సో బీజియర్ కర్వ్స్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో వీటిలో ఏంటి అంటే పీ పాలినామియల్స్ కొన్ని ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. అడిగితే 3 మార్క్స్ కి 2 మార్క్స్ కి 2 మార్క్స్ కి 3 మార్క్స్ కి అడుగుతా ఉంటారు. స్ప్లైన్ ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ వరకు మ్యాట్రిక్స్ ఫార్మ్స్ లో గుర్తుపెట్టుకొని మీరు రాయాల్సి వస్తారు. స్ప్లైన్ ఈక్వేషన్స్ అన్ని. ఈరోజు ఇంతవరకే క్లాసు ఆపుదాం. రేపు ఇక్కడ నుంచి మళ్ళీ బీజియర్ కర్వ్స్ అంటే ఏంటి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం.